అజీజ్ కథలు పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షించినటువంటి రేవంత్ మేడం గారికి, అలాగే నర్సరీ యూనివర్సిటీ ఒక విజయవంతంగా నడిపిస్తూ దేశంలో అన్ని క్లస్టర్ కంటే కూడా కర్నూలు చాలా గొప్పది అని చెప్పేసినటువంటి తీసుకొని వారి కొరకే పనిచేసినటువంటి పూజ్యులు ఈ సాయి గోపాల్ సార్ గారికి, అలాగే చంద్రశేఖర్ ప్రభుత్వాలు గారు చాలాసార్లు ఆయన చూస్తుంటారు. ఆయన ఒక ఎంసెట్తో పోయాడన్నమాట, అంటే సర్వస్వం ఆయన తెలియడానికి ఏది లేదు. అటువంటి ఎంసెట్ చదువు గారికి, ప్రసాద్ గారికి, అలాగే పవన్ మేడం గారికి, ఈరోజు ఎంసెట్కి మూడు ప్రారంభించినటువంటి రచయిత మిత్రులు సతీష్ గారికి, అధ్యాపకుల గారికి, విద్యార్థులకు కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు ఈ వేదికలో నాకు స్థానం కల్పించినటువంటి అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పుస్తకం మీరు గమనించారు, నేను ఇప్పుడే తెలుసుకున్నాను. మొట్టమొదటిగా అధ్యక్ష ఉపన్యాసం చేశారు వివేకానంద మేడం గారు. మేడం గారు తెలుసు కానీ మేడం గారు డిపార్ట్మెంట్ ఏదో నాకు తెలియదు అన్నమాట. సార్తో తెలుసుకున్నాను. ఇప్పుడే మేడం డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసింది. నేను అనుకున్నాను తెలుగు డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను. అంటే అలాంటి చక్కగా ఒక తెలుగు లెక్చర్ కూడా మాట్లాడాలి, టీచర్ కూడా మాట్లాడాలంటే దాని ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ మంచి ఒక పఠనం అన్నమాట. ఆమె చేసిన పఠనం ఆమె ఎక్కువ చదివారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అందుకు ధన్యవాదాలు చేస్తున్నాం. మీరందరూ కూడా ఏమైనా స్పీకర్ తీసుకోవచ్చు. సో చాలా చాలా ధన్యత గుర్తుంచుకోవాలి. మీరందరూ చాలా అదృష్టంతో కోరిక చదివే అవకాశం మీకు దొరికింది. చాలా కథలు ఉన్నాయి. అజీజ్ గారు గత నాకు 2 దశాబ్దాల నుంచి పరిచయం. వాళ్ళందరూ కూడాను నాకు ఆయన అందిస్తుంటారు, నేను చదివి ఆనందిస్తుంటాను అన్నమాట. వాస్తవంగా గమనించినట్లయితే సినిమా పోతే కూడా ఆనందం వస్తుంది. సినిమాలో కూడా చాలాసార్లు తెలుసుకోవచ్చు. కానీ సినిమాకి పుస్తకానికి కూడా తేడా అయితే మీరు సినిమాలో 3 గంటలు తెలుసుకుంటుంటే తెలియ ముందు మీ ఫేస్ అర్థాలు చూసుకోండి, సినిమా అయిపోయిన తర్వాత మీ ఫేస్ అర్థాలు చూసుకోండి, ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉంటుందో లేదా. పోయేటప్పుడు బాగా పోతాము, వచ్చేటప్పుడు సాయంకాలం బడిపోయినప్పుడు కూరలాగా వస్తాము అనుకుంటారు. అది సినిమా ద్వారా మనకి తెలుసుకునేటట్టుంది. అదే పుస్తక పఠనమైనట్లయితే మీకు తెలుసో లేదో అదంతా కూడాను ఒక అమృతాన్ని తాగినట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎంత చదివితే దానిపై అంత ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. కాబట్టి విద్యార్థుల్లో కూడా తప్పనిసరిగా అతను చాలా ముఖ్యము, చదవడం చాలా ముఖ్యము. మరీ ముఖ్యంగా ఇప్పుడు మీ కథలు చదివితే ఆ కథల పాత్రల యొక్క అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా ఉంటుంది అవన్నీ స్వీయంగా అనుభవించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతున్నాయి. అందరూ కూడాను ఒక మంచి కళాశాల చదువుతున్నారు. ఈ కళాశాల సీట్ రావడం అంతా చేసి కాదనుకుంటాను. మేము 80 సంవత్సరం 89 సంవత్సరాల మధ్యలో ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళంటే ఇక్కడ సీట్ రావాలంటే మీ కాలేజ్ చుట్టూ తిరిగే వాళ్ళం అన్నమాట. చిన్న సీట్ అని చెప్పేసి మన ఎటువంటి అదృష్టి కలిగింది. తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాల్సింది మీ గమ్యాన్ని మీరు నిర్ణయించుకోండి, సరైనటువంటి గమ్యాన్ని నిర్ణయించుకోండి. ఆ గమ్యాన్ని తీరేంత వరకు కూడా మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఖచ్చితంగా మీకు అటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి. కావాల్సినంత 2 విషయాలు మాత్రమే కావాలి. ఒకటి దృఢమైనటువంటి సంకల్పం కావాలి, దీక్షతో పట్టులతో పనిచేయాలి. అవి 2 ఎప్పుడైతే ఉంటాయో గమ్యం మీ కళ్ళ ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. డెఫినెట్గా మా పిల్లలు ఎక్కడైనా చదవని వాళ్ళు ఎవరైనా సరే అతను చదవండి, దానిలో ఉన్నటువంటి మంచిని గ్రహించండి, స్ఫూర్తిని తీసుకోండి. ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి కల్పన చంద్రశేఖర్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది.
మిత్రబంధువులారా, విద్యార్థులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ఇక్కడ ప్రేక్షకునిగా వీక్షకునిగా వచ్చాను. వేదిక పైకి పిలిచారు, పుస్తకం మైక్ ఇచ్చారు, పుస్తకం కూడా ఇచ్చారు. ఇంకా చెప్తాను, ఇంతవరకు ఇది చదవలేదు, అందువల్ల ఇందులో విషయాలు నాకు తెలియదు. కాబట్టి నాకు తెలిసిన వేరే విషయాలు రెండు మూడు చెప్పి విరమిస్తాను. 3 గంటలకు ప్రారంభించవలసిన కార్యక్రమం 4 గంటలకు పెట్టాలి, మాత్రమే ఆలస్యంగా మొదలైంది. మీరందరూ టీ గంటలకి దానికి పోయే ఆతృతతో ఉంటారు. అందువల్ల ఈ పుస్తకాల ఆవశ్యకత గురించి మేడం గారి కోసం మేడం గారు చెప్పారు, పూజయ్య గారు చెప్పారు. వాయువు వెళ్ళవారికి నట్ల స్వాధీనమై ఉన్నదో జ్ఞానము అట్లనే అందరికీ స్వాధీనమై ఉండలేదు. ఉదకము వెళ్ళవారికి నట్ల సౌఖ్యప్రదంగా ఉన్నదో జ్ఞానము అట్లనే అందరికీ సౌఖ్యప్రదంగా ఉండలేదు. సూర్యచంద్ర మండలంలో తేజస్సు వెళ్ళవారికి నట్ల సౌఖ్యప్రదంగా ఉన్నదో జ్ఞానము అట్లనే అందరికీ సౌఖ్యప్రదంగా ఉండలేదు. ఇది గ్రంథాలయ వేదం. మీ మాటలో అమ్మాయిలు మైక్ ఇస్తాను, మాట్లాడండి. నా బదులు మీరే మాట్లాడండి. ఈ మైక్ మీకే ఇస్తారు. అమూల్యమైన అభిప్రాయాలు వినడానికి వచ్చారు. నాకు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ వింటారు, నిశ్శబ్దంగా వింటారు. ఎవరు లేదా ముందు మాట్లాడడానికి? మళ్ళీ ఎక్కడ ఎందుకు మాట్లాడతారు? క్లాస్ రూమ్లో కాదు, సామాజిక జీవితంలో క్రమశిక్షణ నేర్చుకోవాలి. పుస్తకాలు చదవడం వల్ల మనకు వచ్చే లాభం, అది మనం నేర్పించేది క్రమశిక్షణ. ఇతరులు పుస్తకాలు చదివేటప్పుడు మనకెట్లా ఇబ్బంది అవుతుందో, వేరే వాళ్ళు మాట్లాడితే, వేరే వాళ్ళు అల్లరి చేస్తే ఇతరులకు మనం ఇబ్బంది కలిగించకూడదు అనే ఒక భావన వస్తుంది. అందులో దయచేసి పుస్తకాలు చదవండి. కేవలం నాటకాలు, కథలే కాదు, విజ్ఞానానికి సంబంధించిన కథలు కూడా ఉన్నాయి. సామాజిక కథలే కాదు, విజ్ఞానానికి సంబంధించిన కథలు కూడా